ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సో 2026 ఫిబ్రవరి మాసం మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది? పంచగ్రహ కూటమి ఉంది, అలాగే మనకి శివరాత్రి ఉంది. సో దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? అదృష్టం ఏమైనా వరించబోతుందా, లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో? ఓవరాల్గా ఏం చెప్తారు గురుగారు? పంచగ్రహ కూటమి 9వ ఇంట్లో జరుగుతుంది. గురువు కేతువు ఓకే, కుజుడు 8వ ఇంట్లో, పంచగ్రహ కూటమి 9వ ఇంట్లో. సో మనకు మాస ఫలాలు చెప్పేటప్పుడు లఘు కాలం ఏ గ్రహాలైతే రాసులు మారతాయో దాని గురించి మనం మాట్లాడాలి. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకు పంచగ్రహాల్లో 4 గ్రహాలు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, 4 గ్రహాలు రాహువుతో పాటు పంచగ్రహ కూటమి ఫార్మేషన్ అయ్యి జరిగి 9వ ఇంట్లో ఉన్నాయి. 9వ ఇల్లు మోస్ట్ ఇంపార్టెంట్. 9వ ఇల్లు తర్వాత కానీ 8వ ఇంట్లో నుంచి కుజుడు సపోర్ట్ చేస్తున్నాడు. ఇది గ్రహస్థితి. అంటే ఏంటి? 9వ ఇల్లు చెప్పేది యువర్ బిలీఫ్. అంటే వీళ్ళకి ధైర్యం చాలక బిక్కున భయపడతారు. అదేంటి సార్ బిక్కున భయపడతారంటే, అంటే నేను చెప్పింది జీవితాలు కింద మీద అయిపోవు. లైట్గా ఏదో తెలియని భయం ఉంటుంది. కానీ దాన్ని ఎదుర్కోవడానికి కుజుడు 8వ ఇంటి నుంచి సపోర్ట్ ఉచ్చస్థితిలో. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అనుకోని ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతాయి, కానీ మీ మైండ్లో జరుగుతాయి, బయట ఏం జరగవు. అంతర మదనం. ఆ స్విచ్ చేస్తే కరెంట్ పేలి నేను చనిపోతానేమో, రేపు మా ఆఫీస్లో నన్ను మా బాస్ పీకేస్తాడేమో, ఇంతకాలం నుంచి స్విచ్ చేస్తున్నాను, ఎప్పుడైనా పేలిందారా ఇప్పుడు పేలడానికి? మీ బాస్ నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, నిన్నేదో మాట అన్నాడని చెప్పేసి నువ్వు దాన్ని మైండ్లో పెట్టుకొని నన్ను పీకేస్తాడరా, నా పరిస్థితి ఏంటి, నా బతికేంటి, నేనేం చేస్తాను అని చాలామంది భ్రమలో ఉంటారు. కొంతమంది అయితే బ్యాంకులకు వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లు ఇరక్కొట్టి నేను ఇక షాప్ పెట్టేస్తాను, నన్ను జాబ్లో నుంచి తీసేస్తారు, నేను షాప్ పెట్టేస్తాను, చాలా కాలం నుంచి అనుకుంటున్నాను కదా నేను ఒక బైక్ సర్వీసింగ్ షాప్ పెడదాము. ఆడో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆడు బైక్ సర్వీసింగ్ చేస్తాడా? ఆడికి అసలు రాదు. అంటే లోని భ్రమలోకి వెళ్ళిపోతారనమాట. మా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, దీన్ని పట్టుకొని నేను ఎక్కడైనా దూరంగా ట్రిప్కి తీసుకెళ్ళాలి, లేకపోతే పరిస్థితి ఏంటో, జాబు మా గురువుగారు ఇట్లున్నారు, నేను షాప్ పెట్టేస్తా, రెంట్లు మాట్లాడేద్దాం రేపు. ఆరోగ్యం బాగానే ఉందే నాది, ఆరోగ్యం బాగుంటుంది, ఆడిది గట్టిగా ఉంటాడు. మైండ్లో హ్యాలూసినేషన్ అంటారు చూడండి, అదే ఆర్య సినిమాలో చూసే నేను. హ్యాలూసినేషన్, తనలో తామే ఏదో ఊహించుకుంటూ ఉంటారు. ఆ బ్రహ్మానందం కూడా ఏదో సినిమాలో ఉంటుంది, గుర్తురావట్లేదు నాకు సినిమా పేరు. జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు ఆ సినిమాలో, ఏదేందో ఊహించుకుంటూ ఉంటాడు. పద్మనాభ సింహ ఇలా ఏదో పేర్లు ఉంటాయి అలావి. సో ఏదో ఊహించుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, మై డియర్, ఏంటి గురుగారు మీరు ఇట్లా చెప్తున్నారు మిథున రాశి కంటే? నేను చెప్పట్లేదురా నాయన, అక్కడ పంచగ్రహ కూటమి జరుగుతుంది. ప్రతి రాశికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో మిథున రాశికి మైండ్ బ్లాక్ అయ్యే ఎఫెక్ట్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పంచగ్రహ కూటమి. సో మీకు మైండ్ బ్లాక్ చేస్తాడనమాట. ఆ మైండ్ బ్లాక్ చేశాడు కాబట్టి దాని నుంచి బయటికి రావాలంటే మీరు ఒక పండుగడు కావాలి. సో ఆ పండుగడు ఎవడంటే ఎవడో కాదు, మీ మిత్రుడు, మీ స్నేహితుడు, మీ ఇష్టదైవం ఆంజనేయ స్వామి. మీరు ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ మైండ్ సరిగ్గా ఉంటుంది, ఆఫీస్లో సరిగ్గా వర్క్ చేయగలుగుతారు, ఎడ్యుకేషన్లో పిల్లలు కూడా సరిగ్గా చదవగలుగుతారు, భార్య
నన్ను ఏమైనా వేధిస్తుంది అని మీకు ఏమైనా డౌట్ వస్తే కూడా ఆ భ్రమ నుంచి కూడా బయటపడ. ఈ అమెరికాలో ఉండేవాళ్ళు లేకపోతే అమెరికాకి వెళ్ళే వాళ్ళకి కంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏ కాలేజ్లో జాయిన్ అవుదామని చాలా ఎక్కువ మంది ఉంటారు. బేసిక్గా స్టూడెంట్స్ ఈజీగా ఏమో నాకు తెలిసి 20-30 లక్షలు ఉంటారేమో ఇంటర్మీడియట్ విద్యార్థులు కదా, ప్రతి సంవత్సరం బయటకు వచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువనే ఉంటారు, నాకు తెలీదు. సో వాళ్ళందరికీ శుభవార్త, లాంగ్ డిస్టెన్స్లో మీకు సీట్లు రాబోతున్నాయి. ఇప్పుడు ఫ్యాషన్ కాదు, యూనివర్సిటీలో చదవాలి. ఎట్లనా నేను కాలేజీలో చదువున్నాను, హైదరాబాద్లో కాలేజీలో, యూనివర్సిటీ బయటకు వెళ్ళి చదువుతానండి. ఢిల్లీ, ముంబై, చండీగఢ్, అమృత్సర్, పూనా, బెంగళూరు, కేరళ, ఈ యూనివర్సిటీకి వెళ్ళిపోతా, ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోతా. సో ఆ విద్యార్థులకి 18 సంవత్సరాల విద్యార్థులకి మంచి వార్త, మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి. ఎవరైతే సమ్మర్ తర్వాత యూనివర్సిటీస్కి అప్లై చేసి, ఇప్పుడు మనలో ట్రెండ్ ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బయట యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, మహేంద్ర యూనివర్సిటీ, సిక్కం మణిపాల్ యూనివర్సిటీ, తర్వాత అది బెంగళూరులో ఉంటుంది క్రైస్ట్ యూనివర్సిటీ, జైన్ యూనివర్సిటీ, ఏదో యూనివర్సిటీలు జాయిన్ అయిపోవాలని పెద్ద ట్రెండ్ ఇప్పుడు. సో చాలామంది మిథున రాశిలో ఉన్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ అనేది వేరే ఊరికి వెళ్ళి సీట్ తీసుకుంటారు. సీట్ రాబోతుంది, మంచి కాలేజీలో మంచి సీట్ రాబోతుంది, దానికి ప్రిపరేషన్ ఇప్పుడే చేసుకోవాలి, ఎగ్జామ్ ఇప్పుడే రాసుకుంటారు. ఇప్పుడు చేసిన పని అప్పుడు సక్సెస్ అవుతారు. మే, జూన్ నెల తర్వాత మంచి యూనివర్సిటీకి మీరు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రొటెక్షన్ ఉంది, కానీ ఎక్కడో ఒక హాల్యూసినేషన్ అని చెప్పాను, అటుపక్క ఇది జరుగుతూ ఉంటుంది, ఇటుపక్క కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. ఏం అవ్వదన్నమాట, మొత్తం మైండ్లో తిరుగుతుంది. అంటే ఏం లేదు, బేసిక్గా జీవితం ఎలా అయితే ఉందో అలానే నడుస్తూ పోతుంది, కానీ మైండ్లో ఏదో జరిగిపోతుంది, నాకేదో అయిపోతుంది అని మీరు కింద మీద అయిపోతూ ఉంటారు. చాలాసార్లు మనిషికి జరుగుతూ ఉంటుంది. అంటే వర్షం పడే ముందే వాడు నేను తడిసిపోతాను, నాకు ఫీవర్ వచ్చేస్తుంది, నేను డాక్టర్కి దగ్గరికి వెళ్ళిపోవాలి, వాడు ఇంజెక్షన్ వేస్తాడు, చూస్తే తిరిగి వర్షమే పడదు. ఆ రోజు ఎండొచ్చి ఉంటుంది, వీడు వర్షం పడుతుందని మేఘాలు చూసి నమ్మేస్తాడు అనమాట. సో ఆ టైపు మిథున రాశికి ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇదంతా పంచగ్రహ కూటమి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది. పంచగ్రహ కూటమి పిచ్చోడిని చేస్తుంది కొంతమందిని, కొందరు మంచి చేస్తుంది, కొందరు చెడు చేస్తుంది, కొందరు పిచ్చోడిని చేస్తుంది. సో ఆ పంచగ్రహ కూటమికి మిథున రాశికి ఇది బేసిక్గా కాంబినేషన్. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది స్టాక్ మార్కెట్ గురించి. స్టాక్ మార్కెట్లో మీకు సపోర్ట్ ఉంటుంది, కానీ ఇల్లీగల్ బెట్టింగ్లు, గ్యామ్లింగ్లు అవే బెట్టింగ్లు అంటారు, మన యూట్యూబ్లో వస్తుంటాయి. ఏంటవి? బెట్టింగ్ యాప్లు. దాంట్లో మాత్రం డబ్బులు పెట్టొద్దు. స్టాక్ మార్కెట్లో పెడితే మీకు కలిసి రావచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా, కానీ బెట్టింగ్ యాప్ల్లో మాత్రం దయచేసి దూరవద్దు. ఇప్పుడు వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ గురించి మాట్లాడదాం. పంచగ్రహ కూటమిలో ఉన్న వాళ్ళు శివరాత్రి రోజు మర్చిపోకుండా శివాలయానికి మీరు వెళ్ళి గ్రీన్ కలర్ వస్తువులు సమర్పించాలి, డొనేట్ చేయాలి. గ్రీన్ కలర్లో ఏమొస్తాయి మీకే తెలియాలి. పప్పు వస్తుంది, తర్వాత పచ్చి కూరగాయలు వస్తాయి, పాలకూర, తోటకూర, దాంతో ఏమైనా చేసుకోండి. అవి ఇవ్వడము, పంచడము, దాంతో పూజ చేయడము, అలాంటివి చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి శివరాత్రి రోజు శివయ్య వల్ల కొంచెం మంచి జరుగుతుంది. బేసిక్గా చాలా వెరైటీగా, గమ్మత్తుగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు ఫిబ్రవరి నెలలో మిథున రాశి వాళ్ళకి. ఇది బేసిక్గా మిథున రాశి వాళ్ళకి. ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను, దీని పేరు ఈక్షన్, ద డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్. ఈ గడియారంలో మీరు తిథి, వారం, నక్షత్రం, దాంతోపాటు దేవుడు బొమ్మలు, ప్రత్యక్ష సమయం చూడవచ్చు. అలానే అమృత ఘడియలు, యమగండలు ఇలాంటివి కూడా చూడొచ్చు. ఇలాంటి వాల్ క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్ క్లాక్. గోడ మీద బొమ్మ, ఇది మా అమ్మ. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్. ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. ఓవరాల్గా మిథున్ రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.